ఓ చక్కటి సాయంత్రం బిర్యానీకి డబ్బులు లేని బాధితుడు సాయిగాడు బిర్యానీ కోసం ఏమైతే అది అయిందని చెప్పి తెలియనోడు పెళ్ళిలోకి అయితే దూరిపోయాడు. అలాగే వెళ్ళినోడు అనుకోకుండా దొరికిపోయాడు. వెళ్ళినోడు బిర్యానీ తినేసి బయటకు వచ్చాక కలరింగ్స్ కోసం కళ్యాణ మండపంలోకి అయితే వెళ్ళాడు. కలర్స్ విషయం పక్కన పెడితే ఆ డెకరేషన్, ఆ టాటూలు, ఆ జ్యూసులు, ఆ జనాలు, ఆహా ఏదో గట్టి పెళ్లికి వచ్చానని ఆనందపడే లోపల అక్కడే ఉన్న బౌన్సర్ని చూసి భయం కూడా పడ్డాడు. అసలు హైలైట్ ఏంటంటే బయట సాంగ్లు వినపడుతున్నాయని బయటకు వచ్చి చూస్తే పల్సర్ ఝాన్సీ చేత ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అక్కడే ఉన్న బొడ్డోళ్ళు అయితే వాళ్ళకి నచ్చిన ఐటమ్ సాంగ్లు చెప్పి మరీ చేయించుకుంటున్నారు. ఈ లోపల బౌన్సర్లు అయితే మళ్ళీ బయటకు వచ్చేసారు. ఆయన పెళ్లికి ఎవరు బౌన్సర్లు నెట్టింది అది కనుక్కుందామని అక్కడ భోజనం చేస్తాను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఈ ఈవెంట్ ఎవరు ఆర్గనైజ్ చేశారు, ఫుడ్ ఎలా ఉంది అని చెప్పి అడగడం అయితే అయింది. సో అడిగిన ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ చాలా అంటే చాలా బాగుందని, ఈవెంట్ ఆర్గనైజేషన్ వచ్చేసరికి ఎంఆర్కే ఈవెంట్స్ అనే వాళ్ళు చేశారని అయితే చెప్పారు. ఎంఆర్కే ఈవెంట్స్ అని చెప్పేసి మన ఏజ్ ఉన్న ఒక బ్రోనే ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేశాడని తెలిసింది. అసలు ఈ ఈవెంట్ వచ్చేసరికి ఎంట్రన్స్ కాడ నుంచి ఈవెంట్ ఆర్గనైజేషన్, ఫుడ్ ఇవన్నీ అసలు తోపు అసలు. సో మీలో ఎవరికైనా తెలిసిన వాళ్ళకి మ్యారేజెస్ ఉంటే ఈవెంట్ ఆర్గనైజేషన్ కావాలనుకుంటే కనుక బ్రోన్ అయితే కాంటాక్ట్ అవ్వండి.